పొదలకూరు మండలం విరువూరు గ్రామంలోని పలువురు వైసీపీ నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విరువూరు మాజీ ఎంపీటీసీ కొల్లి రాజారెడ్డి ఆధ్వర్యంలో 38 మంది నాయకులు సోమిరెడ్డి నివాసంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కొత్త పాత నాయకులు కలిసి పనిచేసుకోవాలన్నారు. మేము రైతుకు ఎప్పుడు అన్యాయం చేయలేదన్నారు. తానెప్పుడు గెలుపోటములు పట్టించుకోనని, ఎప్పుడు రైతుల కోసం పోరాడుతానని అన్నారు. నేడు పార్టీలో చేరిన నాయకులకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానన్నారు. ఎక్స్-ఎంపీటీసీ కొల్లి రాజారెడ్డి. సైడ్ నుంచి రండి, మళ్ళీ వేసేది ఇక్కడ కనిపిస్తే బాగుంటుంది. వచ్చాను సార్ చిన్నపరెడ్డి. చేజర్ల యానాదిరెడ్డి. దశల ప్రతాప్ రెడ్డి. బోరెద్దుల నాగయ్య, సింగయ్య, పెట్రోలు బ్రహ్మయ్య, ఒంగూరు వెంకట్రావు, ఒంగూరు వేణు, భలే రౌండ్ చిట్టిచ్చారా ఇంకొంచెం. ఈరోజు పొదలకూరు మండలం విరువూరు గ్రామం మాజీ ఎంపీటీసీ కొల్లి రాజారెడ్డి గారు, పెద్ద ఆయన నండూరు మల్లికార్జున రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ మధు, చిన్నపరెడ్డి, సుబ్బారెడ్డి, 38 మంది నాయకులు పార్టీలో చేరారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామం. చాలా సంతోషం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. మన పాత నాయకులు వీళ్ళు అందరూ కలిసి పనిచేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి తేడాలు లేకుండా చూసుకుంటున్నాం. చాలామంది ఇంకా నియోజకవర్గం నుంచి చేరేవాళ్ళు పార్టీలో చేరుతామంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటాం. ఒకటే, ఇప్పుడు మన టైంలో అంతకుముందు ఎమ్మెల్యేలుకున్నా మంత్రులుకున్నా మనం చీమకు కూడా అన్యాయం చేయలే, ఎవ్వరికి అన్యాయం చేయలే. ఎవ్వరికి ఏ రైతుకి ఇబ్బంది అంటే వాళ్ళని ఎట్ట సహాయం చేయాలో చూసాం. ఇప్పుడు పొదలకూరు మండలం ఈ రోజుకి నాకు మెజారిటీ రాలే. నిన్న గాలిలో కూడా ఒక 50 తక్కువ మండలం. ప్రతిసారి 5,000, 4,500. నేనేం చేశాను, ఆయన వాళ్ళ తండ్రి గారు ఏం చేశారు, మంత్రులు పక్కన పెట్టుకొని ఏం చేశారు? ఒక దక్షిణ కాలువ చేశారా? ఒక కండలేరు లిఫ్ట్ చేశారా? ఒక సిహెచ్సి హాస్పిటల్ని ప్రమోట్ చేసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చేశారా? చేయలే. ఒక ఈరోజు డయాలసిస్ సెంటర్ తెచ్చిపెట్టాం, చేశారా? ఒక మెగా వాటర్ ప్లాంట్ 4,90,00,000 30 పంచాయతీలకి నీళ్లు పోయే ట్యాంకర్లన్నింటినీ తుప్పుబట్టిపోయేటట్టు చేసావు. మేము కంప్లీట్ చేసాం, నువ్వు ఎందుకు ఆపాలా? 5 ఏళ్ళు ఎందుకు మూల పెట్టాలా? నిమ్మ రైతులు ఎక్కువ, 24 కొట్లు నిమ్మకాయల కొట్లు కొత్తవి కట్టించాం. కంప్లీట్ సిమెంట్ రోడ్ వేయించాం. ఐటీఐ బిల్డింగ్ కట్టించాం. లింక్ రోడ్లు వేసాం, డొంక రోడ్లు. ఒక్క తాడిపత్రి చెరువు, పెద్ద చెరువు 3 కోట్లు, చిన్న చెరువు 1 కోటి రూపాయలు. ఇవన్నీ చేశాము. నేను ఏ రోజు కూడా గెలుపు ఓటములు పట్టించుకోను. ఓడిపోయినా జనం కోసం పోరాటాలు చేస్తాం. గెలిస్తే ఏ విధంగా
గవర్నమెంట్లో పనులు చక్కబెట్టుకొని ఆ రైతులు ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలా, పేదోళ్ళు ఏంటి చేయాలా చూస్తాం. బట్ అవతల వైపు పేదోళ్ళు ఇళ్ళు ఈరోజు ఆ కట్టిన ఇళ్ళు పనికిరావు, పగలగొట్టి కట్టాలంటే అడిషనల్ అమౌంట్ కావాలి. అది దోచుకొని వెళ్ళిపోయినారు. ఎట్ట మీకు మనసు ఒప్పద్ది చెప్పండి. ఆఖరణ మట్టి లెవెలింగ్ కూడా పెద్ద స్కామ్ ఆ ఎన్ఆర్ఈజెస్లో. అక్కడి నుంచి భూములు పేదోళ్ళ పేరుతో వాళ్ళ దగ్గర 15 లక్షలకు కొనేది 30 లక్షలు 40 లక్షలు రాసుకునేది. ఎక్స్ట్రా డబ్బు ఈ పెద్ద మనుషులు తినేసేది. ఇటువంటి అన్నీ చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే 110 కోట్లు ఒక్క నెల్లూరు జిల్లాలో హౌసింగ్లో వచ్చింది. మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే క్వాలిటీలో కనుక చేస్తే ఇంకో 100 కోట్లు వస్తాయి. వీటన్నిటికి కారణం ఎవరు మంత్రులు ఎమ్మెల్యేలుగా చేసింది? మీరే మంత్రులుగా చేశారు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఏదేమైనా వీళ్ళందరూ రియలైజ్ అయ్యి తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి నాతో కూడా వచ్చి కలవటం, పెద్దోళ్ళు అన్నోళ్ళందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.